హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో బీట్రూట్, క్యారెట్‌తో జ్యూస్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మన శరీరం కాంతివంతంగా తయారవుతుంది. మరి రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మనకి రక్తం అనేది కూడా పడుతుంది. రక్తం తక్కువ ఉన్నవాళ్ళు రోజు ఒక గ్లాస్ తీసుకోండి. ఇలా తయారు చేసి చేయడం కూడా చాలా ఈజీ. దీని తయారీకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే ఒక క్యారెట్‌ని తీసుకొని పైతొక్క తీసేసి శుభ్రంగా కడిగి ఒక హాఫ్ చెక్క అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న దీన్ని ఇలాగ ఒక ప్లేట్‌లో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్‌ని కూడా పైతొక్క తీసి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్కను కూడా పైపొట్టు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్ పుదీనాకులను కూడా కొన్ని తీసుకున్నాను. ఒక ముప్పావు కప్పు పంచదార కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్‌లో ఏసేసుకొని కొద్దిగా వాటర్ కలిపి మూత పెట్టేసుకొని ఇలాగా చూడండి మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తని పేస్ట్ కింద. ఇలా పట్టుకున్న ఈ పేస్ట్‌ని ఒక గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టి ఇలాగ ఒక స్పూన్ తోటి ఇలా ఒత్తుకుంటూ రసాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు పిప్పొచ్చింది కదా! ఆ పిప్పి దేనికి పనిచేయదండి, పారేయడమే. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ జ్యూస్ అంతా మనము చూడండి చిక్కని జ్యూస్ తీసుకున్నాం కదా! ఇదంతా ఇప్పుడు తీసుకోలేము కాబట్టి నేనైతే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి అన్నట్టు ఇలా తీసుకుంటున్నానండి. సగం చూడండి ముప్పావు వంతు అయితే పోసుకున్నాను 3 గ్లాసుల్లోకి. అలాగే ఇప్పుడు తీసుకోవడానికి ఇక్కడ ఉన్న పొట్టి గ్లాస్‌లోకి అయితే తీసుకున్నాను. అలాగే 3 అయితే పొడుగున్న గ్లాసులు 2 బాక్సుల్లోకి తీసుకున్నాను. రోజు ఒకటి తీసుకొని కలుపుకుంటాననమాట. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఇలా కాకుండా గ్లాసుల్లో కాకుండా ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే ఐస్ క్యూబులు బాక్స్ ఉంటది కదా! ఐస్ బాక్స్‌లో కూడా ఏసి చిన్న చిన్న క్యూబ్ వస్తది కదా! ఐస్‌ది అది అయితే మనకి మా ఒక గ్లాస్‌కి ఒక ఐస్ క్యూబ్ వేసుకొని వాటర్ కలుపుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా గ్లాస్‌లో పోసుకున్నాను. మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్‌లో కూడా పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు రోజు కూడా మార్నింగ్ తయారు చేయవలసిన అవసరం ఉండదు. చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను. దీని వెనక కనిపిస్తున్నాయి చూడండి అవి కూడా నేను జిన్ను పాలనమాట. చిన్న చిన్న బాక్సులు డబ్బాలలో పోసి పెట్టుకున్నాను ఈ జిన్ను పాలనేది. ఎందుకంటే అన్నీ కూడా బయట పెట్టేయకుండా ఎప్పుడు ఎంత అవసరమో అంత ఒక డబ్బా అయితే తీసుకొని వండుకుంటామనమాట. అలా